దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పను ఎక్కువగా సంతోషించిన పరలోక రాజ్యం చెప్పాడు మనకి పునీత పౌలు. అందుకే అక్కడేముంది? దుఃఖం లేదు. ఇక్కడేముంది? దుఃఖము, బాధ, కన్నీరు అన్నీ కూడా బాధ. ఏడ్చి 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 కానీ పరలోకంలో అది లేదని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. పరలోకానికి భూలోకానికి తేడా ఏంటి? అదే. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉండవు. కాబట్టి అక్కడ నిత్యం సంతోషమే అంటూ ఈ వాక్యాలు మనసు. అందుకని అంత సంతోషమే. దేవుని స్తోత్రం. అలాగే మరి దేవుని వాక్యం సరే అటువంటి సంతోషం ఉందని ముందుగానే పునీత పౌలు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో ఉండే సియోను కుమారి, రాజకుమారి, అదిగో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యెరూషలేము కుమారి చెప్పుకుంటూ వచ్చాడు, నీ కొరకు నేను పరలోక రాజ్యం సమకూర్చాను, నేను అక్కడ నిన్ను నా దగ్గరే ఉంచుతాను, నా దగ్గరే ఉంటావు, ఈ ఆనందం పొందుతామంటూ ఆ భావంతో పునీత పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. మరలా చెప్తున్నాడంట, ఆనందించు ఆనందించు ఆనందించు. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోకము భూలోకానికి దూతలు వచ్చారు, అందరూ సంతోషించారు. దేవుని స్తోత్రం. అలాగే యేసుక్రీస్తు వారు బాధలో కూడా విన్నటువంటి వాడు కూడా సంతోషించారు. ఆయన చుట్టూ చేరిన వాడు, బాధలతో ఉన్నవాడే, అటువంటి వాళ్ళు ఆయన మాట విని బలపడ్డారు. దేవుని స్తోత్రం. వస్తాయి కష్టాలు, బాధలు, కన్నీరు వస్తాయి, కానీ మీరే ధన్యులని. హింసలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటాయి, అటువంటిప్పుడు మీరే అధిక సంతోషం పొందగలిగి ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలకి రావా కష్టాలంటే వస్తాయి, దేవుని బిడ్డలకు రావడం వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్ పరీక్ష పెట్టడమే. అటువంటి టైంలో మనం చాలా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మరి బలపడి ఉండాలి. దేవుని స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసులకి దేవుని బిడ్డలకి వస్తాయి, కానీ ఎందుకు వస్తాయంటే వాళ్ళకి అవార్డు దేవుడు ఇస్తాడు. వాళ్ళ తర్వాత ఏమంటున్నాడు అక్కడ? నేను మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించును, నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షించబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షించబడవలెను. దేవుని స్తోత్రం. ఎవరన్నా బంగారానికి ఏముంది? అగ్ని కొలిమిలో బంగారం కాల్చినప్పుడు మెలమెల మెరిసిపోద్ది. ఆ కంసాల దగ్గర చూస్తే చాలాసేపు కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూసారు మీరు? మీకేం పెట్టిన చూడాలని ఆ బంగారం కాల్చినప్పుడు మెలమెల మెరిసిపోద్ది. అలాగే విశ్వాసికి కూడా కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బంది ఎన్ని వస్తాయో, ఎన్ని నిందలు, శోధనలు వస్తాయని నీకు ధన్యురాలు. దేవుని స్తోత్రం. కారణం నీకు బలమైనటువంటి మెరుగైనటువంటి దీవులు ఇవ్వడానికి ఈ శోధనలు మనకు వస్తాయి అనే విషయాలు మనం గ్రహించాలి. అయితే అటువంటి వాడిని శ్రమలో బాధలు తట్టుకున్న వాడికి 3 ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమంటున్నాడు పేతురు గారు? బంగారం కూడా, నాశనం బంగారం కూడా అది పరీక్షించబడవాలి కదా. తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలకి కలుసుకున్నప్పుడు 3 జీసస్ క్రైస్తు యేసు ప్రభు 3 ఆశీర్వాదాలు ఏమన్నాడు? 7వ వచనంలోనే మనం చూస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పేతురు 1:7లో చెప్తున్నాడు ఏమని? దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలని మహిమయు. నేను స్తోత్రం. గుళ్ళోకి వెళ్తే ఏమవుతుంది? ప్రార్థన చేసుకుని ఏమవుతుంది? అలా మొట్టమొదటి కీర్తి ప్రతిష్ట. కీర్తి అంటే అది గంతలో ఈ లోకంలో గనురాలుగా నిన్ను గంతగా ఎంచుతుంటారు. గత వారంలో దేవునికి సేవకుడి దైవజనుడి ప్రవక్తకి ఎలీషాకి ఆమె పరిచయం చేసిన గనురాలు అంటాడు. దేవుని స్తోత్రం. అటువంటి ఘనతను దేవునికి ఇస్తాడు, ఘనతనికి ఇస్తున్నాడు, కీర్తి ప్రతిష్టలు నీకు ఇస్తున్నాడు. కీర్తి ప్రతిష్టలు ఆయన దగ్గర ఏమైతే ఉన్నాయో అన్నీ నీకు ఇచ్చేదాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనకు 17 వచనం, ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు అనుభవించినప్పుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆయన ప్యాక్ చేసుకుని వస్తారు దగ్గరికి. దేవుని స్తోత్రం. చదువు నెక్స్ట్. నన్ను ప్రేమించే వారికి నేను ప్రేమించును, నన్ను వెదకు వారికి నేను దొరుకుదని, నా వద్ద భోగ భాగ్యములని, కీర్తి ప్రతిష్టలను, అక్షయ సంపదలని, నీతి న్యాయములుగా. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమించిన వాళ్ళు సహించుకుంటారు, ఓర్చుకుంటారు, అన్నింటిలో కూడా వాళ్ళు ఈ లోకం నిలబడతారు.
అందుకే ఆయన కీర్తి ప్రతిష్ట అంటే నీవు స్థిరమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో బ్లెస్సింగ్ ఇస్తాడు. ఈ లోకంలో ప్రతిష్ట అంటే నీవు ఆయన సాక్షిగా ఉండిపోతావు. కీర్తి అంటే నీకు గంతిస్తాడు, ఆయన సాక్షిగా నిలబెడతాడు. మూడవది ఏం చేస్తున్నాడు? కీర్తి ప్రతిష్టలు అక్షయ సంపదలు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పోగకండి స్ట్రాంగ్గా ఉంటాయి. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వకోకుండా మన సొంత జ్ఞానంతో తెలివితేటలు సంపాదించుకుందాం అనుకుంటే అవి కొద్ది రోజులకి గాలితో పనులకు కోత తప్ప ఏం కనపడవు. అందుకే అక్షయ సంపద అంటే ఏంటి? స్థిరమైన ఆస్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్థిరమైనది. అందుకనే స్వాస్థ్యము బహుమతి అంటారు. స్వాస్థ్యం అంటే ఏంటి? కుమారులు హో స్వాస్థ్యము, గర్భలం హో వయసు బహుమానం అన్న స్థిరమైన ఆస్తి అనమాట. కుమారులు హోవా స్వాస్థ్యం. స్వాస్థ్యమైన స్థిరం కాకపోతే అంతే. మగ పిల్లడు అక్కడే ఉంటాడు. ఆడపిల్ల అయితే ఇంట్లో ఉన్నాయని కూడా ఊరుసుకుని రథాలు కట్టించుకుని గుర్రాలు కట్టించుకుని వ్యాన్లు కట్టించుకుని వెళ్ళిపోతాడు. గడగడగడగడిపోతాడు. అమ్మ ఈ పిల్లలు పెళ్లి చేసి ఇల్లంతా గాడి అయిపోయింది, ఎడుతుంది అక్కడ కూర్చొని పాత తిట్టి పాత జల్లి కూడా పట్టి మా పిల్ల అంటున్నాడు. నిజమా? మొత్తం పెట్టిపోయింది. అదే మగ కుమారుడు అయితే ఇంట్లో అన్నీ ఉంటాయి. ఏ స్తోత్రం అని అర్థమైందా? కుమారులు ఇగో స్వాస్థ్యము అంటే స్థిరం. అందుకనే చాలామంది మగ పిల్లలు పుట్టాలని మగ పిల్లలు పుట్టారు. హోలీ క్రాస్ హాస్పిటల్కి వెళ్తారు, విజిట్ చేస్తారు, ప్రార్థన చేస్తారు ప్రతి శుక్రవారం మంగళవారం. అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నా ఆడపిల్లది నీకు మరి నువ్వు ఆడపిల్లవి కంటే అది పేర్లు ఇద్దారని అని అర్థం చెప్పేది. కుమారులు ఇగో స్వాస్థ్యం. మగ పిల్లలు పుడితే ఎన్నో ఆటోలు వస్తాయి, టక వచ్చేస్తాయి ఆటోలు. ఆడపిల్ల పుడితే ఒక ఆటో కూడా సూర్యమంట ముసలోడు మొక్కలు చూస్తారు వస్తారు. ఆడబిడ్డైనా మగబిడ్డైనా దేవుని దృష్టిలో సమానం. చెప్పబట్టండి. అందుకని ఆడబిడ్డైనా దేవుని పెట్టే మగబిడ్డైనా కానీ మగపిల్లడు పుట్టినప్పుడు మాత్రం స్వీట్లు హాట్ పంచి పెడతారు. ఆడపిల్ల అయితే ఆమె ఒక చాక్లెట్ కూడా మరి భేదపాయం కదా. మనిషికి భేదపాయం ఎలా ఉంటుంది? ఏ పెట్టారు పర్లా ఏమో అర్థమైందా? ఏ పిల్లైనా ఆ పిల్ల నీకు నడుచుకుంటూ వచ్చి నీకు టీ ఎత్తుంది అన్ని ఎత్తుంది చక్క. మా పిల్లడైతే నాకు టైం లేదని గడియారం చూసుకుని అవుట్ వెళ్ళిపోతాం. ఇటు ఉంది అటు ఉంది. అటు ఆ మగబిడ్డలు చూసేవాళ్ళు ఉన్నారు, చూడనోళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆడపిల్లలు కూడా చూసేవాళ్ళు ఉన్నారు, చూడనోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ బిడ్డైనా దేవుని దృష్టిలో ఒకటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భావన మరి ప్రతి వ్యక్తికి ఉండాలి, ప్రతి వ్యక్తి కలిగి ఉంటుంది. అందుకని ఈనాడు విశ్వాసులు ఇటువంటి తారతమ్య మనసుతో ఉండకూడదు. దేవుడిచ్చిన ఏదైనా పర్వాలేదు. ఏ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. ఏ స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు సంతోషమే. దేవుడి ప్రజలకు ఎప్పుడు వాక్యం వాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని గుడికి వెళ్ళేవాడు, కానిపించేవాడు, ఆయన కలిగిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. నేను గుడికి వెళ్తాను కానికైనాను. కానుకలు పాట పాడినప్పుడు ఒక సైడ్ వెళ్ళిపోతాం బయట. చాలామంది చూస్తూ ఉంటారు. అన్నా కానుక పాట పడతాడు. నవల్ని అంగీకరించము దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. నా వెళ్ళే అన్నా ఏంటిదే అమ్మో, నా వెండి కనకంబు నా తండ్రి గైకొను, యావంతా అయినా ఆశింపబడిలో. నువ్వు తీసుకునే 10 రూపాయలే. పాట ఎలా ఉంది? నా వెండి కనకంబు నా తండ్రి గైకొను, యావంతా అయినా ఏమి ఆశింపబడిలో. పాట బాగానే ఉంది, కానీ నీవు ఎక్కడ తీసుకుంటే తోకే తీసుకుంటావు. తోక తీసుకుని వస్తూ ఉంటాయి. అదే నీ బతుకు అదే. ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నా గొప్పవాడు, నా కోసమే ఈ లోకంలో జన్మించాడు, మరణించాడు, నా కొరకే పరలోక భాగ్యం ఇస్తున్నాడు అనుకుంటే ఆయన హెచ్చిస్తాం. దేవుని స్తోత్రం. అన్నిటికంటే గొప్పగా చూస్తాం. అందుకే దేవునికి కానుకిచ్చేవాడు, దేవుని సమర్పించేవాడు ఈనాడు కూడా. అందుకని ఆ హేబేలు కానుక, ఆ కానుకిచ్చాడు దేవుని చనిపోయాడు కానీ కానుక బతికే ఉన్నట్ట. చప్పట్లు కొట్టనమ్మా. మనిషి మరణించినా కానీ కానుక బతికే ఉండదు. ఆమె విధవరాలే కానీ ఆమె వేసిన కానుకను ఏం చేశాడంటే ఇచ్చించాడు. అందుకో సియోను కుమారి, ఓ రాజకుమారి, నీకు వాల్యుబుల్ పర్సన్,
నీవు గొప్ప వ్యక్తివి కాబట్టి రాజకుమారిగా ఉండాలి, కానీ ఎందుకు పనికిరాని స్థితిలో మనం దిగజారిపోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. అలాగే ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని దాదాపుగా రాజులు ఒకరు కడతంటే ఒకరు పడగొట్టేసేవారు. 17 సార్లు యెరూషలేము రాయిపరచబడింది, 17 సార్లు ధ్వంసం చేశారు. మరి సొలొమోను రాజు కట్టిన దేవాలయం, ఆ దేవాలయానికి వచ్చి ఆనాడు ఒక శత్రురాజు గుడిని పడగొట్టేసేవాడు, మళ్ళీ ఇంకొక రాజు వచ్చి నిలబెట్టేవాడు. అలాగా కట్టబడిన మొదటగా యెరూషలేము కట్టబడిన ఆ దేవాలయం 17 సార్లు గాయాన్ని గుర్తుపోయిందంటే 17 సార్లు ధ్వంసం చేశారు. చివరికి యేసుక్రీస్తు నాటికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చివరికి వ్యాపార స్థలంగా, బిజినెస్గా వాళ్ళు చూసినప్పుడు ఆయన హృదయం తెవించి బాధకి గురయింది. అంటాడు ఏమని? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13 వచ్చిన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13 చెప్తున్నాడు ఏమని? యూదులు యేసు యెరూషలేముకు వెళ్ళాను, దేవాలయంలో ఎడ్లని, గొర్రెలని, పావురములని, డబ్బులు మార్చేవారని ఆయన చూశాను. ఆయన రాళ్ళతో కొరడా పేని, రాళ్ళతో కొరడా పేని గొర్రెల్ని, ఎడ్లని, డబ్బులు మార్చేవారని, నాణ్యములని చిమ్మివేసి బల్లను పడద్రోసాను, పావురములను అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు. స్తోత్రం. ఏం చేస్తున్నారో? వ్యాపారపు స్థలముగా సొంతంగా వాడుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏం చేశాడమ్మా? కొరడాలు పోయినాడు, నా తండ్రిని పాడు చేయొద్దాడు. ఏమన్నాయా దాంట్లో? అక్కడ ఏమన్నాయి? గొర్రెలని, పావులని, ఇంకా డబ్బులు మార్చేవాళ్ళు, ఇంకా అన్నీ కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినాటికి అదంతా పాడైపోయింది. ప్రజలు నిలబడతాకి ప్రార్థన చేయడానికి స్థలం లేదు అక్కడ. అటువంటిప్పుడు ఆయన అంటూ నా తండ్రి ఇంటిని వ్యాపారకులుగా మార్చేశారంటూ ప్రభువు చాలా బాధపడి. అలాగే ఈనాడు దేవుని ఆలయాన్ని పాడు చేయదు, అందుకే వాక్యం తెలియపరచబడదు. సీయోను కుమారి, రాజకుమారి, నీలో దేవుడు అంటే భయం, భక్తి కలిగి ఉండాలి. దేవుని ప్రజలే, దేవుని సంఘమే, కానీ ఈ భయం లేకపోతే ఎలా అంటూ దేవాలయం చేయాలి, ఎంతో బాధకు గురయ్యారు. అలాగే నాడు కూడా ఆయన మనకిచ్చిన ఈ దేవాలయం కూర్చుని నిజమైన దేవాలయంలో బాధపడదు. దేవాలయం కూర్చున్నావంటే నిజమైన దేవాలయం ఇంకోటి ఇచ్చాడు, అందుకే నువ్వు గుడిలోకి రాగలుగుతున్నావు. ఏందో నీలో? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, నీకు సొంత గృహం ఒకటి ఇచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 నుండి, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకి నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమని ధ్వంసం చేసిన ఎడల దేవుడు వారిని, అది ధ్వంసం చేసి పాడు చేయటం అని అర్థం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని కాలం తెలియదా? భక్తి లేదు, భయం లేదా? మీరు విశ్వాసులా, పిశాచులా? ఇక్కడ అంటున్నాడు కొరింథీ సంఘంలో. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని సంఘం మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో ఉందా లేదా? దేవునికి నివాసం మీరని తెలియదా అంట. అందుకే దేవుని ఆలయం, మన ఆలయం ఒకటి ఉంది. ఏంటదే? ఏమా? ప్రతి మనిషికి ఒక ఆలయం ఇచ్చాడు. ఏంటదే? హృదయం. దేవుని స్తోత్రం. ఈ హృదయాన్ని కాపాడుకుంటూ, ఈ హృదయాన్ని బలపరచుకోవాలంటే ఈ ఆలయంలో దేవుని వాక్యం వినాలి. ఈ వాక్యం ద్వారా బలపడతాం. ఈ సన్నిధి నుండి, బలిపీఠం దగ్గర నుండి ఆ వాక్యం నీలోకి ఎగురొస్తుంది పావులాగా. దేవుని స్తోత్రం. అందుకే దేవునికి ఆలయం మీకు తెలియదా అంటూ పౌలు కొరింథీ సంఘంలో చెప్పారు. అడిగినాడు, మన దేవాలయం ఎలా ఉంది? మన దేవాలయము, మనలో ఉన్న దేవాలయం పాడైపోయిందా? పాడైపోయే సిద్ధంగా ఉందా? చంద్రవందరైపోయిందా అంటూ ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్తున్నారు. అందుకే దేవుని ఆలయం పాడు చేస్తే మన ఆలయం కూడా పాడవకూడదు. దీంట్లో చెత్త లోపల పెట్టుకుని ఉంటే ఈ ఆలయం కూడా పాడైపోతుంది. ఏమంటే లోపలికి వెళ్ళి చూడు, రోమా పత్రిక చెప్పినట్టుగానే ఇప్పుడు మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ లోపల కొరకలు ఆడిపోతున్నాయి, కనపడుకోకుండా లోపల మనిషిని దొలిచేస్తున్నాయి. ఏమున్నాయి? 7వ అధ్యాయం 21 నుండి, మార్కు 1:7 నుండి 21 నుండి, ఏదైనా హృదయం నుండి దురాలోచనని, వేశ్య సంఘమని, దొంగతనమని, నరహత్య,
వ్యభిచారముని, దురాశ, దౌష్ట్యము, మోసం, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావముని, అవివేకమును వెలువడని ఈ చెడులన్నీ మానవుని అంతరంగం నుండి వెలువడి అతనిని మలినపరిచి మనిషిని పాడు చేయాలి. నేను లోపల చాలా ఉన్నాయి. అంటే దేవుడు మనకి ఇచ్చిన దేవాలయ హృదయం. ఈ హృదయంలో చెడు నింపబడితే ఈ హృదయం మనిషిని ఏం చేస్తున్నాడు? లోపల సైతం దురాత్మ సైతులు మనం పాడేశారు. అందుకే ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గల వారి ధన్యులు. ఈ హృదయం శుద్ధి కావాలంటే దీని వాక్యం లోపలికి వెళ్ళాలి. అది ఈ బలమైన మాటలు. అందుకని ఓ సీయోను కుమారి, యెరూషలేము కుమారి, నువ్వు ఎలా ఉండాలి? మీకు సంతోషించు. ఈ సంతోషం నీలో రావాలంటే దేవుని వాక్యం నీలో తిరుగుబాటుతూ ఉంటారు. ఆనాడు యెరూషలేము ధ్వంసం చేశారు, రాజులు పాడు చేసేసారు. కానీ యేసుక్రీస్తు నాటి కాలం ఉన్న దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏమయ్యారు? అక్కడ కూడా పాడు చేసేసారు. ఊరుకున్నాడమ్మా? ఊరుకున్నాడా? ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చేద్దాం. అందుకే మన అవసరాల కొరకు, మన కోరికల కొరకు దేవాలయం వాడుకోకూడదు. గుళ్ళు గణపతి బాగుంది, నీరసం వెళ్ళాలంటే అద్భుతం. నువ్వు ఎప్పుడు విశ్వాసంగా జీవించాలి, కానీ లోక సంబంధ మనిషిగా ఉండకూడదు. నీలో ఉన్న దేవాలయాన్ని కాపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆలయంలో లోపల ఉన్నవన్నీ కూడా హృదయంలో దాగినట్లన్నీ కూడా వాక్యం ద్వారా రోజు రోజుకి బలపడు దేవుని బిడ్డలుగా జీవించు. అందుకని ఈనాడు ఎక్కడితో స్టార్ట్ చేస్తాడంటే ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్య ఉన్నాడు. అందుకని ఇక్కడ ఈనాడు యెరూషలేము కుమారి అర్థమైందా? కుమారి పేరు నీ కుమారే, ముసుగులేదు, ఎవరు జారిపోతుంది. ముసుగులేని కుమారులు ఎందుకు? అందుకని ఈసారి ఏమో ఆ ఆడలు కూడా ఆ ముసుగుకోటలు కట్టుకుంటాం మంచిది. అర్థమైందా? పిల్లలే కాదు, అందరూ. ఎందుకంటే బయట సింగిల్ వేసుకోవడం ఇష్టం ఉండాలి మీకు. అందుకని ముసుగేసుకోవటం వల్ల కుమారి అంటే వినయము, విధేయత కలిగినట్టు ఆమెను గౌరవించాడు. ఆమెని రాజకుమారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు రాజులకి రారాజు. అది ఆయన పైన శిర మీద కిరీటం. ఈ రాజకుమారి కొరకు ఆయన పడిన బాధ ఎంత అంతగా. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. ఇప్పుడు ఆయన రాజులకి రారాజుగా భూలోకం రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రమ్య కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రమ్య కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. దేవుని స్తోత్రం. రాజులకి రారాజు రాబోతున్న క్రీస్తు సంఘమనే ఆమె రాజకుమారిగా అలంకరించబడి, రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో అలంకరణలు ఉన్నాయి. అవును కదా? పెండు కుమారుడికి అలంకరణ వచ్చినారనుకోండి, పెండు కుమార్తె కూడా అలంకరిస్తారు. అవును కదా? ఆమెకి ఏమంటే అలంకరణ? పెండు ముసుగు వెయిలు ఉంటుంది, ఆవిడ గౌరవం. ఆ రాజకుమారుని చూసి సంతోషిస్తాడు రాజు. ఆ పెళ్లి కుమారుడు కూడా పెళ్లి కుమారుని సంతోషిస్తాడు. ఆవిడ చిక్కులు పొక్కరిగా తలకు దువ్వకోకుండా ఎక్కడెట్లు అక్కడ ఎట్టుకుని ఉసుగురు మాట ఉంటే పెళ్లి కుమారుడికి ఎలా ఉంటుంది? సంజ చాలా బాగున్నా అంటాడా? చాలా బాగున్నామ్మా, చిక్కులు పొక్కరి తలతో తలబడి దువ్వుకోకుండా ఉన్నామంటే ఎంత చిక్కులు పొక్కరు అన్న. తల చూడు, ఆ ఎంట్రుకు చూడు ఎగురుతున్నాయి. మొహం కూడా కడుక్కోకుండా వచ్చావా అంటూ పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడమ్మా? చాలా బాగా నిరాశ గురువు. అందుకనే పెళ్లి కుమార్తె అంటే రాజకుమారి అన్నిట్లో మంచిగా అలంకరణ. ఆవిడకి అలంకరణ అంటే ముసుగు, ప్రార్థన, వాక్య ధ్యానం, ఆయనకి సమర్పించుకునే సమర్పణ, విశ్వాస జీవితంలో ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అటువంటి రాజకుమారికి అలంకరించడానికి ప్రార్థన అవసరం.
విశ్వాసం ఒక వాల్యుబుల్ పర్సన్ అవుతుందంటే ఈ వాక్యం ద్వారా మీకు బలపడుతుంది. అన్నింటిలో ప్రార్థనలో, వాక్యంలో అన్నింటిలో. అందుకే రాజకుమారి గారిని అలంకరించుకున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాజులకి రారాజు యేసు ప్రభు రాబోతున్నాడు కాబట్టి సంఘమైనటువంటి రాజకుమారి దేవుని బిడ్డగా ఇష్టమైన రీతిలో మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియపరచబడాలి. దేవుని స్తోత్రం. అందుకే నాడు ఈ బలమైన మాటలు హృదయంలో ధ్యానం చేసుకుంటూ మనలో ఏమైతే అలంకరణలు లేవో, ఏమైతే మనకు తక్కువైపోయినాయో. పెళ్లి కూతురికి చాలా పెడుతున్నారు కదన్నా, బ్యూటీ పార్లర్కి 2 గంటలు. అయ్యి బాబోయ్, పెళ్లి కుమార్తె వస్తున్నప్పుడు వెనకాలము చాలా బాగుంటుంది. అలా చూడటంగానే పెళ్లి కుమారుడు తన్మయత్వం పొందుతాడు. ఎంత ఆనందం ఆయనకి. అలాగే పెళ్లి కుమార్తె అనేటి ఇక్కడ సంఘం కూడా రాజకుమారిగా మారాలి, కానీ లోక సంబంధమైన వ్యక్తిగానే మిగిలిపోవడం అనే విషయాన్ని మనకి, ఓ యెరూషలేము కుమారి, సీయోను కుమారి, ఇదిగో నీ రాజు నీ వద్దకి వచ్చుచున్నాడు. ఆయన దీనుడిగా వస్తున్నాడు. అలాగే ఆ దీనాత్మల ధన్యులు పరలోక రాజ్యం. ఆ దీనాత్మం కలిగి ఉండడానికి అటువంటి మనసాటి హృదయం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభువైన దేవుడు ఈ వాక్యం మన హృదయం ఫలింపచేయుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మహాపరిశుద్ధుడా మా తండ్రి కృపగల దేవా, ఇంతవరకు నీ వాక్యం విన్నా నీ దీన బిడ్డలందరూ కూడా దీవించాడు. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ద్వారా ఎంతమంది వాక్యము ధ్యానం చేసుకుంటున్నారో ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా హృదయాల్లో వారి మనసుని స్థిరపరిచి బలపరచమని, ఆ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, గ్రామ బిడ్డల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి కృపతో నింపమని ఏ మనలన్నిటికీ మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.